రైతు వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు నరేష్ కుమార్. నేను ఈషా అగ్రిస్టిక్స్ తరపు నుంచి ఈషా కంపెనీలో రాగి వెరైటీ పైన క్షేత్ర ప్రదర్శన చేస్తున్నాము. ప్రస్తుతం మనం అప్పాజిపల్లి గ్రామం, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము. రైతులు ఈ తోట చూడడానికి వచ్చారు. వారి యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే స్వామి. మీ పేరు? శ్రీనివాసులు స్వామి. శ్రీనివాసులు. ఏ ఊరు నుంచి వచ్చారు? అప్పాజిపల్లి. అప్పాజిపల్లి మండలం, తిమాజ్పేట జిల్లా నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలు జిల్లా. మిర్చి తోటలు వేసారా మీ ఊర్లో? వేసాను స్వామి, బాగానే వేసారు. బాగానే వేసారా? నేను కూడా ఒక 4 ఎకరాలు వేసాను. మిర్చి 4 ఎకరాలు వేసాను. 2 ఎకరాలు తేజ వెరైటీ వేసాను. తేజ రకాలు కూడా వేస్తారా? 2 ఎకరాలు తేజ వెరైటీ వేసాను. 2 ఎకరాలు 341 రకం వేసాను. తర్వాత మా ఊర్లోనే చూసి ఈ సీడ్ మీటింగ్ విలేజ్ ఉందని, విలేజ్ లో మీటింగ్ ఉందని వచ్చాను. ఆ 341 తేజ కంటే వెరైటీల కంటే ఇది సీడ్ న్యూ వెరైటీ కాబట్టి బాగుందని చూడడానికి వచ్చాను స్వామి. ఈ వెరైటీలతో పోల్చుకుంటే ఈ వెరైటీ బాగా వచ్చింది. దిగుబడి కూడా అనిపిస్తుంది మీకు ఇందులో చూడడానికి. దీంట్లో వచ్చేసి కాయ శాతము చేను బాగా ఏపుగా విరిగింది. తర్వాత కాయ గుత్తులుగా కాసింది. దీంట్లో కూలి ఖర్చు తక్కువగా ఉంటుంది స్వామి. దింపడానికి కూలి ఖర్చు తక్కువగా ఉంటది. ఇంకా వైరస్ టాలెంట్ కాబట్టి ఇది నల్లి అటాక్ కూడా తక్కువగా పట్టింది. తర్వాత బొబ్బర తెగులు అనేది తక్కువగా వచ్చింది. బొబ్బర తెగులు తక్కువగా ఉంది స్వామి. దిగుబడి మాత్రము 20-25 యావరేజ్ ఎకరకు వస్తుందని అనుకుంటున్నాం స్వామి. వచ్చే సంవత్సరం కూడా పక్క సాములు కూడా ఇదే సీడ్ వేయాలని అనుకుంటారు. తోట మాత్రం బాగుంది స్వామి. తోట బాగుంది. రైతులు వేసుకోవచ్చు విత్తనమే స్వామి. ఇది సూపర్ గా ఉంది స్వామి. థ్యాంక్ యూ.